రైట్, ఇక టాప్ 4లో టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ఇప్పుడు భాగ్యనగరం నడి సంద్రమైంది. 3 గంటల్లో హైదరాబాద్ అతలాకుతలమైంది. రాత్రి 9 తర్వాత ఉన్నపలంగా దంచి కొట్టిన వానతో భాగ్యనగరం వణికిపోయింది. నగరం నలుమూలలా కుంభవృష్టి కురిసింది. కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటలు భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి. కుంభవృష్టికి హైదరాబాదు ఆగమాగమయ్యింది. రోడ్లు జలాశయాల్లా మారాయి. నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒకే ఒక్క గంటలో 15 సెంటీమీటర్ల జడివాన దంచికొట్టింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎటు చూస్తే అటు నీళ్లు. అడుగు తీసి అడుగు వేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. భారీ వర్షంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కుండపోత వానతో వాహనదారులు నరక యాతన అనుభవించారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏకధాటిగా కురిసినటువంటి భారీ వర్షంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. సురేష్, నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికంగా ముషీరాబాద్ లో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. కాలనీలోకి నీళ్లు చేరటంతో ఇళ్లలోకి కూడా భారీగా నీరు చేరింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 2.5-3 గంటల పాటు కురిసింది. ఒక భారీ వర్షం కురవటంతో ఎక్కడికక్కడ నాలాలన్నీ కూడా పొంగిపోయాయి. అందులో మనుషులు కూడా కొట్టుకుపోయి వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం కనిపించింది. ముందస్తు ప్రణాళికలు జిహెచ్ఎంసీ ఏమాత్రం కూడా చేయకుండా వదిలివేయటంతో ఎక్కడికక్కడ ఈ పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. మ్యాన్ హోల్లు తెరిచి ఉండటం కావచ్చు, నాలాల పరిశుభ్రం చేయటం కావచ్చు, ఆ పూడికతీత పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఏప్రిల్-మే నెలలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కేవలం వర్షాకాలంలో ప్రారంభించి వదిలేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మళ్ళీ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఇటు అమీర్పేటతో పాటు బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుందంటూ వాహనదారులు జంకుతున్నటువంటి పరిస్థితులు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇటు ఐటీ కారిడార్ లో రాత్రి ఉద్యోగాలు ముగించుకొని తమ విధులు ముగించుకొని బయలుదేరినటువంటి ఉద్యోగులంతా కూడా ట్రాఫిక్ లోనే నిత్య నరకం చూసినటువంటి పరిస్థితి మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళెవరు కూడా పట్టించుకోకపోవడంతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు నాళల్లో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు కూడా గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇప్పటి వరకు ఆ శవాలు కూడా లభించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ పైన జిహెచ్ఎంసీ అధికారులు కనీసం ఒక అవగాహన లేకుండా ఆ నాళాల పరిశుభ్రత కూడా కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో వర్షాకాలంలో ప్రారంభమైనటువంటి పనులు కూడా ఇంకా త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపిందని చెప్పవచ్చు. హెచ్ఎండిఏకి సంబంధించి ఇటు పూర్తిగా నాళాలకు సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తే కొంత ఆ ఇబ్బందులు తప్పేవి. కానీ ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రావడంతో చాలా వరకు నగరంలో నరకయాతన అనుభవించినటువంటి పరిస్థితులు నిన్న రాత్రి కనిపించాయి. కిరణ్, వరద ఉన్న చోట్ల డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఏదైతే క్లియర్ చేయలేక అలాగే ఉన్నట్టు తెలుస్తుంది. నిజమైన వాస్తవమా? ఖచ్చితంగా టీఆర్ఎస్ సిబ్బంది కూడా కనీసం వాళ్ళు ఎక్కడ హడావిడి చేసి వదిలిపెడుతున్నారు తప్ప ఇటు వర్షం పడినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ నీళ్లు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిపైన కూడా కనీసం ముందస్తు చర్యలు కూడా చేపట్టకుండా వదిలేసినటువంటి నేపథ్యంలో హైడ్రా మాది కాదంటూ, వాటర్ బోర్డు మాది కాదంటూ, ఇటు జిహెచ్ఎంసీ కూడా మా పరిధిలోకి రాదంటూ కూడా వాళ్ళు చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి దాపరించింది. వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కిరణ్, ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే ఇంకా పెద్ద ఎత్తున వరద ఇంకా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? ఎందుకు సిబ్బంది ఇంత అలసత్వం వహిస్తుంది అనుకోవాలి? భాగ్యనగరం నడి సంద్రమైంది. 3 గంటల్లో హైదరాబాద్ అతలాకుతలమైంది. రాత్రి 9 తర్వాత ఉన్నపలంగా దంచికొట్టిన వానతో భాగ్యనగరం వణికిపోయింది. నగరం నలుమూలలా కుంభవృష్టి కురిసింది. కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటలు భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి. కుంభవృష్టికి హైదరాబాదు ఆగమాగమయ్యింది. రోడ్లు జలాశయాల్లా మారాయి. నగరం నడిబొడ్డున ఉన్న
సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒకే ఒక్క గంటలో 15 సెంటీమీటర్ల జడివాన దంచుకొట్టింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎటు చూస్తే అటు నీళ్లు, అడుగు తీసి అడుగు వేయాలంటే హడిలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. భారీ వర్షంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కుండపోత వానతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏకధాటిగా కురిసినటువంటి భారీ వర్షంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఇక టాప్ 4 న్యూస్లో సెకండ్ టాపిక్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలో కమ్ముకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయి 2 రోజులు అవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటుంది. హాస్పిటల్స్ అసోసియేషన్ తెగేసి చెబుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు. 12 నెలలకు సంబంధించి 1,400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి. రైట్, ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా పనిచేసినట్టు కూడా ప్రైవేట్ యాజమాన్యం కూడా ఇప్పటికే తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే పెండింగ్ బకాయిలు ఇప్పటికీ 14,000 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాళ్ళు తెలిపారు. ఆ 1,400 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అంతవరకు దాకా మేము ఎలాంటి వైద్య ఆరోగ్య సేవలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయమని కూడా ఇప్పటికే వాళ్ళు తేల్చి చెప్పారు. వాళ్ళు కూడా అంటే గత 20 రోజుల నుండి కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ సీఈఓ కానీ మరి ఇతరులతో డైరెక్టర్లతో కానీ అందరితో కానీ ఇప్పటికే చర్చలు జరిపారు. చర్చలు జరిపిన అనంతరం కూడా ఎలాంటి స్పందన రాకపోయేసరికి అల్టిమేటం కూడా వాళ్ళు జారీ చేశారు. జారీ చేసిన వెంటనే ఏదైతే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోయేసరికి, ఎలాంటి బిల్లులు కూడా రిలీజ్ చేయకపోయేసరికి ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అంతా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. మరి ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదోడు వైద్యం చేసుకోవడమే శాపంగా మారిందని కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఆందోళన బాట పట్టారు. ఏ హాస్పిటల్లో చూసినా భారీగా జనాలు ఆరోగ్యశ్రీ సేవలు లేకపోవడంతో భారీగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇంకో వైపు చూసుకుంటే ఇప్పటికే ఆరోగ్యశ్రీ కార్డు పైన జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పటికే తీవ్రంగా ఆందోళన ఉంది. అంటే బిల్లు వస్తుందా రాదా, లేకపోతే ప్రైవేట్ యాజమాన్యం మమ్మల్ని కట్టమంటదా అనే పరిస్థితిలో కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం 1,400 కోట్ల బిల్లు చెల్లిస్తేనే మాత్రం మేము ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తాం, అంత లేకపోతే మేము సేవలు కూడా నిలిపేస్తామని ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యం తెలిపింది. గతంలో అంటే 3 రోజుల కిందట కూడా ఏదైతే ప్రభుత్వము మరియు ఆరోగ్యశ్రీ సంబంధించిన సీఈఓ ఉదయ్ కుమార్ గాని మరియు డైరెక్టర్ గాని మరియు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సెక్రటేరియట్ లో చర్చలు జరిపినా కూడా కేవలం ఒక 100 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఈ 1,400 కోట్లలో 100 కోట్లు రిలీజ్ చేస్తే ఇది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు? ఒక్కొక్క హాస్పిటల్ కే 350 నుంచి 400 కోట్లు రావాల్సి ఉంటుంది. కానీ 100 కోట్లు రిలీజ్ చేసి ఓవరాల్ గా తెలంగాణ మొత్తంలో 100 కోట్లు రిలీజ్ చేస్తే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైతే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే మాత్రం తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు కనుక రానున్న రోజుల్లో కూడా పూర్తిగా ఇప్పటికే నిలిపేస్తాం, రానున్న రోజుల్లో కూడా పూర్తిగా నిలిపివేస్తామని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ఇంకా మరి ప్రధానంగా చూసుకుంటే కొంతమంది అప్పటికే అడ్మిట్ అయ్యే వాళ్ళకు కూడా ఎలాంటి బెనిఫిషియర్ లేపేసరికి వాళ్ళు కూడా పైసలు కట్టాలనే ఒత్తిడి కూడా డాక్టర్స్ తీసుకొచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. పంచాయతీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే తప్ప ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇలాంటి పేదోడు వైద్యం చేసుకునే పరిస్థితి కూడా కనిపించే ప్రయత్నం కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ అరవింద్.
రైట్, వెల్కమ్ బ్యాక్. అణచితివేత ఉన్న చోటే తిరుగుబాటు ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించేవారు ఎవరూ ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే పోరాటం ద్వారానే తిరిగి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఏకమవుతున్నారు. సంఘాలకు మద్దతుగా రాజకీయ పార్టీల నేతలు తరలిస్తుండడంతో ఉద్యమం క్రమక్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటికే అన్ని వర్గాలు రేవంత్ సర్కారుపై మల్లబడుతుంటే తాజాగా తెలంగాణలోని మెప్మా ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. ఈ మేరకు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ మెప్మా ఆర్పీ రిసోర్స్ పర్సన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక రకమైనటువంటి డ్రెస్ కోడ్ ఇవ్వాలని, 10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని మెప్మా కార్మికులు రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబడ్డారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ సిద్ధంగా ఉన్నాడు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. మెప్కో యూనియన్ ఆర్పీలకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఉదయం మహిళలంతా కూడా ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు దాదాపు 2000 మంది మహిళలకు పైగా ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలు తెలిపేందుకు కూడా ఈ ధర్నా చౌక్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కులగణన సర్వేలో తమ అవసరాన్ని కూడా వారి అవసరాలు కూడా వాడుకొని మమ్మల్ని ఇప్పటి వరకు కూడా దాదాపు 5 నెలల జీతాలు కూడా పెండింగ్ జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలని చెప్పేసి వాడు ప్రభుత్వాన్ని కూడా పదే పదే కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పేసి వారు ఉదయం చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేపించిన పరిస్థితి కనిపిస్తోంది. తమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని, తమ కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో ఉంచుకొని తమ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు పదే పదే ప్రజాభవన్ ఇది ప్రజాపాలన, ప్రజల పాలన అంటూ చెప్తున్న ఈ ప్రభుత్వం మరి మా సమస్యలు ఎందుకు వినిపించుకోవట్లేదని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ మెప్కో ఆర్పీ రిసోర్స్ పర్సన్ యూనియన్ ఆధ్వర్యంలో కూడా ఉదయం పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు కూడా వారికి సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు వేలాది మంది తమ కుటుంబ సభ్యులను వదులుకొని కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి మాకు కొంత నమ్మకం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలా అధికారులు స్పందించకపోవడంపై కొంత తీవ్ర అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా నెలకొంటున్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా మా సమస్యలు పట్టించుకోకపోతే మాత్రం మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సురేష్, థ్యాంక్ యూ ఉదయ్. ఇక టాప్ వన్ చూస్తున్నాం. వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్కు వాసవి సంస్థ అనుబంధంగా ఉన్నట్టు గుర్తించారు. వాసవి సంస్థలో డైరెక్టర్గా ఉన్నటువంటి అభిషేక్, సౌమ్య కంపెనీలపై సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. క్యాప్స్ గోల్డ్లో కూడా అభిషేక్, సౌమ్య డైరెక్టర్గా ఉన్నారు. వాసవికి సంబంధించినటువంటి 40 కంపెనీలకు సంబంధించి వివరాలపై ఆరా తీశారు. హైదరాబాద్తో పాటు వరంగల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. వాసవి గ్రూప్తో పాటు కలాసా జ్యువెలర్స్, క్యాప్స్ గోల్డ్ సంస్థలకు చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. చందా శ్రీనివాసరావుతో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు చేశారు. బోయిన్పల్లిలోని లగ్జరీ గ్రీన్ విల్లాలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ గ్రీన్ విల్లాలోని 3 విల్లాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నాడు. భాస్కర్, చెప్పండి. వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో పాటు మిగతా చోట్ల నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఐటీ రైట్స్ ఇవాళ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాసవి గ్రూప్ లో కొనసాగుతున్నటువంటి సోదాలకు సంబంధించి ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ సంస్థ నిధులు వాసవిలోకి మళ్లించినట్లుగా గుర్తించినటువంటి ఐటీ అధికారులు వాసవి గ్రూప్ లో ఉన్నటువంటి డైరెక్టర్ అభిషేక్ ను ముంబైలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించి ఇక్కడ చర్చలు కొనసాగిస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ నిర్వహిస్తున్నటువంటి అభిషేక్, ఆయన భార్య సౌమ్య క్యాప్స్ గోల్డ్ లోకి వచ్చిన ఆదాయంతో సాఫ్ట్వేర్ కంపెనీ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేసినట్టుగా గుర్తించారు. ఎన్సీఎల్టీ ద్వారా కంపెనీకి టేక్ ఓవర్ చేసుకునేందుకు ప్రయత్నించినట్టుగా ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది. సాఫ్ట్వేర్ కంపెనీ కోసం సౌమ్య పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్టుగా కూడా గుర్తించారు. వాసవితో పాటు క్యాప్స్ గోల్డ్ సంస్థ లాభాల్లో ఉన్నట్టు చూపించిన సౌమ్య లాభాలపై సరైనటువంటి ఐటీ చెల్లింపులు చేయకపోవడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వాసవికి సంబంధించినటువంటి వీళ్ళు
రెసిడెన్షియల్ అదేవిధంగా కమర్షియల్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేపడుతున్నారు. కోకాపేట, నార్సింగి, కొల్లూరు, గచ్చిబౌలి, మాదాపూరు, దిల్సుఖ్ నగరు, బాచుపల్లి ఈ ప్రాంతాల్లో రెసిడెన్షియల్స్ తో పాటు కమర్షియల్ కూడా కొనసాగుతుంది. దాంట్లో అనేక మంది ప్రజలు మధ్యతరగతి ఎబో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటి కోసం అక్కడ ఫ్రీలాన్స్ పేరుతో చాలా డబ్బులు కూడా కట్టారు. ఆ డబ్బులన్నింటినీ వీటికి మళ్లించాలనేటువంటి అనుమానం కూడా. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు ఇన్ టైం లోపు కంప్లీట్ కాకపోవడం, వాటి పర్మిషన్స్ లో కూడా కొంత అవకతవకలు ఉండడం అనేక సార్లు ఈ మధ్య కాలంలో బయటికి రావడంతో కొంత ఈ విషయాలన్నీ కూడా తెలిసాయి. ఈ నేపథ్యంలో వాసవి గ్రూప్ కు సంబంధించిన దాంట్లో క్యాప్స్ గోల్డ్ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నటువంటి అభిషేక్, సౌమ్యాలు కూడా ఇదే వాసవి గ్రూప్ లో డైరెక్టర్లుగా ఉన్నటువంటి సందర్భంలో ఇట్లా అనేక కంపెనీస్ లో వీళ్ళు డైరెక్టర్ గా ఉన్నారు. ఒక కంపెనీకి వచ్చినటువంటి డబ్బులు ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బులను వాటిని వేరే కంపెనీలోకి ఎక్కడ గైడ్ లైన్స్ పాటించకుండా తీసుకెళ్లినటువంటి సందర్భంలోనే ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆ ఎక్కడైతే వేరే కంపెనీలకు పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులు పెడుతున్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ కూడా సరిగ్గా ప్రధానంగా వాసవితో పాటు క్యాప్స్ గోల్డ్ సంస్థ లాభాల్లో ఉన్నట్టు చూపించినటువంటి అభిషేక్ కావచ్చు, సౌమ్య కావచ్చు, వీటి ఐటీ చెల్లింపుల ద్వారా చెల్లించడంలో సరైనటువంటి పత్రాలు సమర్పించగలిగినటువంటి ప్రధానమైనటువంటి అనుమానం. ప్రస్తుతానికి ఇవాళ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇంకా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సురేష్, థ్యాంక్ యూ భాస్కర్. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పగలంతా ఎండగా ఉన్నా సాయంత్రానికి ఆకాశం మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం సమయంలో బాణుడు ప్రతాపం చూపిస్తుండగా సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందో అర్థం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం దంచి కొడుతుంది. నిమిషాల్లోనే తీవ్ర రూపం దాల్చి కుంభవృష్టిగా మారుతుంది. దీంతో హైదరాబాద్ రోడ్లను వరద ముంచెత్తుతోంది. నిన్న రాత్రి రికార్డు స్థాయిలో కురిసిన జోర్బానకు మహానగరం అతలాకుతలమైంది. 3 రోజులుగా ఇదే తంతు. ఈ అంతుచిక్కని వాతావరణంతో సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ఎక్కడ వర్ష బీభత్సం మొదలై వరదలో ఇరుక్కుపోతామని వణికిపోతున్నారు. అటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, మొత్తానికి వర్షం ఎప్పుడు పడుతుందో ఏంటో అర్థం కాని పరిస్థితి. సురేష్, ఏదైతే భారీ వర్షం కూడా ఒకటేసారి ఉన్నట్టుండిగా భారీ వర్షం కూడా కొడుతుంది. ఉదయం సమయంలో మాత్రం తీవ్రంగా ఎండ వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఉంది. అదే మధ్యాహ్నం సమయం వచ్చేసరికి అదే వాతావరణం కంటిన్యూ అయింది. కానీ సాయంత్రం సమయం సరికి ఒకటేసారిగా భారీ వర్షం కూడా హైదరాబాద్ లో కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల దాంతో ఉదయం సమయంలో ఉక్కపోత వాతావరణం ఉంటుంది, సాయంత్రం సమయంలో వర్షం కొడుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అసలు ఒకటేసారిగా ఉన్నట్టుండిగా కుండపోతగా వర్షం హైదరాబాద్ లో దంచి కొడుతుంది. పలు ఏరియాలో ఇప్పటికే కొన్ని కాలనీలు కూడా నీట మునిగాయి నిన్నటి వర్షానికి. సేమ్ ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయ్యేసరికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇది అంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కూడా ఇప్పటికే చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, ఆర్సీపురం, షేర్లింగంపల్లి, కుత్బులాపూర్, బాలానగర్, అల్వాల్, గాజుల రామారం, మల్కాజిగిరి, తిరుమలగిరి, కాప్రా, ఎల్బీ నగర్, హయత్ నగర్, కోటి, నాంపల్లి, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా ఉన్నట్టుండి ఒకటిసారి కొడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ లో కూడా క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా భారీ వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీగా వరద నీరు చేరి కాలనీలు మునిగాయి. ఇప్పటికే కొన్ని ప్రాణాలు కూడా గల్లంత అంటే కొందరు మనుషులు కూడా గల్లంత ఈ వరదకు కొట్టుకుపోయినట్టు కూడా ఇప్పటికే సమాచారం అధికారికంగా సమాచారం కూడా ఇచ్చారు. మరి కొన్ని కార్లు కానీ అటు వాహనాలు కానీ మరియు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం కానీ ఇప్పటికే ఇబ్బంది అవుతుంది. అంటే ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉండేసరికి అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళారు. మరి ఇప్పుడు ఆఫీస్ నుండి తిరిగి వచ్చే సమయం కాబట్టి భారీ వర్షం కూడా ఉంది. హైదరాబాద్ లో కొద్ది వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఇప్పుడు భారీ వర్షం ఉంది కాబట్టి ఇప్పుడు ఐటీ ఆఫీస్ లో కానీ మరి వివిధ ప్రభుత్వ ఆఫీస్ లో పనిచేసే వారికి కూడా అందరికీ ఇప్పుడు ఇది ఏదైతే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈ వర్షానికి ఎక్కడ వాహనాలు అక్కడనే ఆగిపోతాయి. ట్రాఫిక్ డైవర్షన్ కూడా మన దగ్గర తూతు మంత్రంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులుగా నిర్వహిస్తారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తుగానే వర్షం ఉందని తెలిసినా కూడా మళ్ళీ అదే నిర్లక్ష్యంతో మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేయకపోవడం, వార్నింగ్ బోర్డ్స్ పెట్టకపోవడం కూడా అదే పరిస్థితి
పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా Okay. కూడా హైదరాబాద్ థ్యాంక్ యూ అరవింద్. మరోవైపు తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ పలు చోట్ల జోరువానలు కురిసే అవకాశాలున్నాయి. అలాగే రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.